నా పేరు బొల్ల వెంకటరామారావు. మా ఇద్దరు పాపలు 9th క్లాస్ అండ్ 5th క్లాస్. మా అమ్మాయి ఇంగ్లీష్ లో మాట్లాడమంటుంది. అందరేమో ఇప్పుడు తెలుగు అనేమో పేపర్లో మీడియాలో అంతా తెలుగే మాట్లాడతారు. మనం తెలుగు వాళ్ళం కదా. సో పిల్లలంటే ఓకే ఇంగ్లీష్ మీరు మాట్లాడండి, నేను ఇంగ్లీష్ లో మాట్లాడతాను రోజు మీటింగ్ లో. ఇక్కడైతే అందరు తెలుగు వాళ్ళు మనం తెలుగే మాట్లాడదాం. ఓకే, ఇది 2 years జర్నీ. నేను పెద్దగా అంటే ఏం చేస్తున్నారు వాళ్ళని చూసా కానీ మొత్తం క్రెడిట్ కోర్స్ వాళ్ళ మదర్ ఆమె మొత్తం చేస్తుంది. నాదేం లేదు, జస్ట్ పోదామని. ఓకే, థ్యాంక్ యూ మదన్ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఆల్ ద టీచర్స్. ఓకే, సో అంటే మనం ఏదైనా ఒక కోర్స్ అంటే నాట్ ఓన్లీ అబాకస్, ఒక మ్యూజిక్ కానీ లేకపోతే మనం స్కేటింగ్ కానీ ఒక స్పోర్ట్స్ ఈవెంట్ కానీ ఏదైనా కానీ ఒక 1 month 2 months 3 months అట్లా చేసి వదిలేస్తే జస్ట్ మనకి అది అంటే ఏం పెద్దగా ఇవ్వదు. జస్ట్ దాని గురించి ఒక ఐడియా ఇస్తుంది. కానీ కంప్లీట్ గా దాంట్లో మనం మాస్టర్ అవ్వాలంటే వీ షుడ్ కంప్లీట్ దట్ కోర్స్. అంటే ఇప్పుడు అది ఒక 2 years కరికులమా లేకపోతే 4 years కరికులమా, వీ షుడ్ కంప్లీట్ దట్, దెన్ ఓన్లీ వీ విల్ బి మాస్టర్. సపోజ్ మ్యూజిక్ తీసుకుంటే 10 years పట్టచ్చు, 15 years పట్టచ్చు. కానీ వీ షుడ్ హ్యావ్ దట్ డెడికేషన్. అంటే డెడికేషన్ ఉన్నప్పుడే మనం దాన్ని కంప్లీట్ చేయగలుగుతాం. పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం ఆ డెడికేషన్ అంటే ఏంటి, దాన్ని కంప్లీట్ చేయడం ఎట్లా, మిడిల్లో వదిలేయకుండా దాన్ని కంటిన్యూ చేయడం ఎట్లా అనేది మనం కొంచెం ఎంకరేజ్ చేస్తే దెన్ విల్ బీ ద వండర్స్. అది నేను బాగా బలంగా నమ్ముతాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్.